పార్టీని వీడుతున్న నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పట్నం మహేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డి మళ్లీ పార్టీకి వస్తామంటూ కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా కూడా తిరిగి రానిచ్చే ప్రసక్తే లేదన్నారు. చేవెళ్ల లోక్సభ నియోజకవర్గ స్థాయి సమావేశంలో కేటీఆర్ ఈ కామెంట్స్ చేశారు. మళ్ళీ రేపు వచ్చి ఇదే పట్నం మహేందర్ రెడ్డి, ఇదే రంజిత్ రెడ్డి వచ్చి కేసీఆర్ గారి కాళ్ళు పట్టుకున్న మళ్ళీ పార్టీలోకి రానియము అనే మాట కూడా నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వాళ్ళకు తప్పకుండా బుద్ధి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది. వచ్చి కేసీఆర్ కాళ్ళు పట్టుకున్న మళ్ళీ అధికారంలోకి వచ్చినాక వాళ్ళని మాత్రం మళ్ళీ రానిచ్చే ప్రసక్తే లేదనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఆనాడు డాక్టర్ రంజిత్ రెడ్డిని తీసుకొచ్చి ఎంపీకి నిలబెడితే, సరే కొత్తోడైనా కేసీఆర్ పంపిండు కదా, గులాబీ కండువా కప్పుకున్నాడు కదా, కేసీఆర్ మనిషి కదా అని చెప్పి మీరందరూ ఆశీర్వదించి రంజిత్ రెడ్డిని గెలిపించింది. మరి ఈరోజు రంజిత్ రెడ్డి గారు చేసిన ద్రోహం బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, ఎవడో బయటవాడు మోసం చేస్తే బాధ అనిపించదు. నీతోనే నీడలాగా తిరిగి, నీతోనే 24 గంటలు ఉండి, నీ పక్కనే కూర్చొని, నీతోనే అన్ని మాటలు చెప్పి, అన్ని మంచి మాటలు చెప్పి, కష్టకాలంలో ఉంటామని చెప్పి మాటిచ్చి అక్కడ కేసీఆర్ గారి కూతురు అరెస్ట్ అవుతుంటే ఇక్కడ నవ్వుకుంటూ తుమ్ముకుంటూ ఇద్దరు పోయి కండువా కప్పుకునే దృశ్యం ఏదైతే ఉన్నదో తప్పకుండా దానికి బదిలా తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.